మేడం ఈ రోజున ఆర్కే రాజీనామా పార్టీకి అలాగే ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో అంటే ప్రజలతో పాటు వైసీపీ నాయకులకు కూడా ఆ పార్టీ పట్ల విరక్తి కలిగింది అనుకోవచ్చు. అంటే కేవలం వన్ మ్యాన్ షో లాగా 151 మంది గెలిస్తే నేను ఒక్కడనే సీఎం నా మాటే వినాలి, లేకపోతే అసలు నేను ఎవరికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వను అంటే ఇలాంటివే జరుగుతాయి. దీన్ని బట్టి మనం ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో చేసుకున్న దురదృష్టం ఏంటంటే ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తెలియని సీఎంకి మనం ముందు సీఎం చేసుకున్నాం, అది ఒక దురదృష్టం. రెండోది నిన్న ఒక హైడ్రామా అంటే నారా లోకేష్ మీద ఒక బీసీ వ్యక్తిని వేస్తున్నాను అంటే బీసీకి ఓసీకి కేటగిరీ చేయటానికి ప్రజలకి మోసం చేయటానికి ఆర్కేకి సీట్ లేదని చెప్పేసి ఎవరో పనికి మాలి ఒక వాడు మా దాంట్లో నుంచి వెళ్ళాడాడు, వాడికి బీసీ వాడని బీసీ సీట్ వేసాడు అంటున్నారు. ఒకటి అడుగుతాం జగన్మోహన్ రెడ్డికి, నీ కడపలో రెడ్డి, నీ కడపలో బీసీకి ఇవ్వచ్చుగా, నీ పులివెందుల బీసీకి ఇవ్వచ్చుగా, నీ రోజారెడ్డి నియోజకవర్గంలో బీసీకి ఇవ్వచ్చుగా, అంటే నీ గుడివాళ్ళలో బీసీ సీటుకి వచ్చుగా, బీసీల మీద నువ్వు అంత నీరు కారేవాడివి, వాళ్ళకి ఎందుకు ఆ సీట్లు ఎందుకు ఇవ్వలేదు, ఒక మంగళగిరి ఎందుకు కేటాయించుకున్నావు అంటే నీ పని అయిపోయిందిరా బాబు అని ప్రజలందరికీ తెలుసు. నారా లోకేష్ గారు చేసిన యువగళం పాదయాత్రకి చూసి నువ్వు తట్టుకోలేకపోయి నీకు చిన్న మెదడు పాడైపోయి నువ్వు ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు. నిన్నగాక మొన్న వరదల్లో వచ్చేసి రైతాంగం అంతా కూడా రైతులు ఏ రకంగా వాళ్ళు అల్లాడిపోతుంటే బాడీగార్డులు పెట్టుకొని ఈ రకంగా నువ్వు చూస్తున్నావంటే ఇంతకన్నా దౌర్భాగ్యం సీఎం ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో మోసపు జగన్ రెడ్డి. అంటే నువ్వు ఫస్ట్ వచ్చేటప్పుడు నువ్వు గెలవకముందు 2018లో డ్రామా ఏం చేశాడు, రైతులకి వాటేసుకొని పెద్దనాన్న బాబాయ్ తమ్ముడు అన్న నేనున్నాను అన్నావు. నిన్న తుఫాన్ వస్తున్నప్పుడు నిన్న లక్షలాది పొలాలు కొట్టుకుపోతే కనీసం వాళ్ళకి ఏం సహాయం చేస్తున్నావు చెప్పక బాడీ గేట్లు వేసుకొని చూస్తున్నామంటే ఇంకా నువ్వు సీఎం సీట్లో కూర్చుంటాం కూడా వేస్ట్ అని నిజంగా ప్రజలంతా కూడా ఒకటే అడుగుతున్నారు. ఆంధ్ర రాష్ట్రము ఈ దళిద్రం వదిలించుకోవాలంటే ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయి? 5 కోట్ల మంది ఆకాంక్షిస్తున్నారు. పక్కా రాష్ట్రంలో చూశారు, పక్కా రాష్ట్రంలో ఇలా బాబాయ్ అంటే అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ కూడా నీకన్నా ఎగిరిపడ్డాడు. ఇవాళ ఏమైపడ్డాడు? ప్రజల కోసం పోరాడేవాడు, ప్రజల కోసం ఎవరు ముందుంటారో వాడే నాయకుడు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పోరాడుతున్నారు. ఆయనకు నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టావో, ఎన్ని రకాలుగా 52 రోజులు నువ్వు ఆయనకి బంధించడానికి 100 కోట్లు ఖర్చు పెట్టావు నువ్వు, అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంత మచ్చలేదు, ఏ కోర్టులో కూడా నువ్వు తెలుసుకోలేకపోయి సుప్రీంకోర్టులో కూడా మీరు వెళ్ళి అక్కడ మాట్లాడటానికి మీకు అవకాశం లేక, అంటే ఆయన తప్పు లేదు కాబట్టి చూపించడానికి మీ వల్లగాక ఏలేదు టైంలో అడుగుతున్నారంటే అంతకన్నా దిగజారిన రాజకీయం ఏముందని చెప్తున్నాం. నిన్న ఒక గేద ఉంది, గేద అంటే అందరూ తెలిసిందే రోజా, అది ఒక మంత్రి పదవిలో ఉండి ప్రజలంతా కూడా వరదలకి ఇంట్లో ఏడుస్తుంటే డ్యాన్స్ వేస్తుంది, గొడుగు పట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు. చీ ఇట్లాంటి నీచమైన వాళ్ళకి మీకు గెలిపించారని ఇలా ప్రజలంతా కూడా బాధపడుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు బాధపడుతున్నారు. తనకా మనం మినిస్టర్ ఇచ్చింది, ఇట్లాంటి దళిద్రం దానికా మనం ఎమ్మెల్యేగా గెలిపించుకొని మినిస్టర్ చేసిందని మీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే మీరు వెంటనే నిజంగా ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తెలియని సీఎం గురించి చెప్తున్నాము. నీకు సిగ్గు ఉంటే మానవత్వం ఉంటే మీరందరూ కూడా రాజీనామా చేయాలా. ఎందుకంటే ప్రజలు ఇవాళ వైసీపీలో ఒక ఎమ్మెల్యే నాకు వద్దు బాబోయ్, ఎందుకంటే మేము ఓడిపోతాం, కోట్లు పెట్టుకొని ఖర్చు వేస్ట్ ఎందుకు చేయాలా, ఆ డబ్బులు పెట్టుకొని కాల్మని వడ్డీలకు తిప్పుకొచ్చని వాళ్ళ బాధలు. ఇలా నీకు ఎంపీ మనిషి దొరకట్లేదు, ఎమ్మెల్యే కోసం దొరకట్లేదు, నీ బతుకు ఆ రకంగా అయిపోయిందని మోసపు జగన్ రెడ్డి గురించి చెప్తున్నాం. ఆల్రెడీ అంటే ఇప్పటికే చాలామంది వైసీపీ నాయకులు టీడీపీ వైపు చూస్తున్నారు, లేదా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు ఎత్తుక్కుంటున్నారు. అంటే ఈ రోజున నేను విన్నా అన్న మనిషి 2019 మీరు చెప్పినట్టే అనేక రకాల హామీలు మేనిఫెస్టోలో అన్నీ కూడా తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల్ని 4.5 ఏళ్ళుగా మోసం చేసిన వ్యక్తి. ఈ రోజున లక్షల కోట్లు అప్పులు పాలైపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాజధాని లేకుండా ఇలా ఉంటే నేను ఇంకా వైజాగ్ వెళ్ళబోతున్నాను, లేకపోతే నేనేదో ఉద్ధరించేశాను, 99% నేను మేనిఫెస్టో నేను చేసేసాను అని చెప్పుకుంటున్నారంటే ఇంకా ఈ మోసాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. ఇట్లాంటి మోసపు జగన్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మటానికి కాదండి, ప్రజలు తెలివైన వాళ్ళు. ప్రజలు ఈయన ఎన్ని డబ్బు ఓటుకి 5,000 7,000 ఇచ్చినా కూడా ఈయనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు తరుముతారు. తెలంగాణ కూడా రాకుండా
ఈయన ఎటు పోతాడో కూడా, ఈయన కర్ణాటక వెళ్తాడో, తమిళనాడు వెళ్తాడో, లండన్ వెళ్తాడో, ఆస్ట్రేలియా వెళ్తాడో కూడా తెలియని పరిస్థితిలో సీఎం అంటే నువ్వు 151 సీట్లు నీకు ప్రజలు గెలిపించేసి ప్రజలు నీకు పంపిస్తే నువ్వు ఏ రకంగా చేసావు? మోసం, ఇంకా నీ మాటలు మోసంలో ఇంకా మోసపోవటానికి ఇంకా ప్రజలు ఉన్నారనుకుంటున్నావా? అరే పిచ్చోడా జగన్మోహన్ రెడ్డి, నీ మాటలకి ఎవరు మోసపోరు. ఒక ఓటుకి నువ్వు 10,000 ఇచ్చినా కూడా ఇలా తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు కావాలంటున్నారు. నువ్వు చూసావు నారా చంద్రబాబు నాయుడు గారి విడుదల ఏదో బయటకు వస్తుంటే లక్షలాది మంది 5 కోట్ల ప్రజలంతా కూడా ఇవాళ ఆయన కోసం ఆ రోజు ఆకాంక్షగా ఎదురు చూసి చిన్న పిల్లలతో సహా పసిబిడ్డలతో సహా తెల్లారి ఉదయం 6 అయినా కూడా అట్లానే లేచి ఆయనకి చూస్తున్నారంటే అది నాయకత్వం, అది నాయకుడు అంటే, అది అడ్మిషన్ అంటే. నీలాగా సైకోలాగా నేనున్నాను నేను ఇచ్చానంటే ఆయన ఉన్నాడుగా అండి. తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ 10% వెనక పడిపోయి ఉంది. ఇవాళ గంజాయిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము, ఇవాళ హత్యాచారంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము, ఇవాళ రేపుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము, ఇవాళ మానభంగాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. అది ఆయన చేసింది. ఫస్ట్ ప్లేస్లో తెచ్చిన ఘనత మా సైకో జగన్మోహన్ రెడ్డిది. అంతకు మించినే లేదు. ఈయనకి ఈరోజు ఒక నాయకుడు కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, లాస్ట్కి ఒక కార్యకర్త కూడా అంటున్నారు. మా దగ్గరకు వచ్చిన కార్యకర్తలు చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు, మేమేందో వేసాం ఓట్లు, ఇంత మోసం చేస్తాడని మాకు తెలియదు, మా బిడ్డలకి ఉద్యోగాలు లేవు, మా బిడ్డల భవిష్యత్తులు లేవు. ఇవాళ ఇసుక లేక, సిమెంటు పని లేక, టాపీ పని వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారు. ఇవాళ ఒక కూలివాడు కూడా 500 రూపాయలు తెచ్చుకునే కూలివాడు కూడా కూలీ లేక రోడ్ల మీద అడుగుతుంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉచితంగా అన్న క్యాంటీన్ పెడితే అన్నం పెడుతున్నారని బీద వాళ్ళకు పుట్టాడు అన్నం కూడా తీసేసిన ఘనత ఎవరంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డిది. ఇట్లాంటి సైకోకి తరిమి కొడటానికి ప్రజలంతా కూడా కంకణం కట్టుకున్నారు. ఎప్పుడు వచ్చింది, ఈరోజు ఇంకా రేపు వచ్చిందా ఎల్లుండి వచ్చిందని ప్రజలంతా 5 కోట్ల మంది ప్రజలంతా కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కలిసి 175 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలుస్తారు. ఎంపీకి 25కి 25 ఢిల్లీకి వెళ్ళి కూర్చుంటారు. చిలకలూరుపేట నుంచి ఎవరైతే సైబరాబాద్ మొక్కనే అని చెప్పుకున్న శ్రీదేవి గారు ఈ రోజున మంత్రిగా ఉన్నా కూడా ఆవిడ అక్కడ గ్రాఫ్ పడిపోయిందని చెప్పి ఆవిడని గుంటూరుకి మార్చిన పరిస్థితి. అలాగే రోజా గారు మీరు అంటున్నట్టుగా రైతులు కష్టాల్లో ఉంటే గొడుగేసుకుని ఆవిడ చేసిన డ్యాన్సులు అందరూ చూశారు. సో ఆవిడ సీటు కూడా మార్చే పరిస్థితుందో లేకపోతే అసలు ఆవిడకి సీటు వస్తుందంటారా నగరంలో? ఇట్లాంటి వాళ్ళకి పనికిరాని సన్నాసికి వీళ్ళకి సీట్ ఇస్తాం, ఆ సీటుకి కూడా విలువ పోయింది, ఆ మంత్రి పదవికి విలువ పోయింది. ఇట్లాంటి వాళ్ళు ఒకవేళ బట్ ఆయన ఏదైనా ఒత్తిడి మీద ఏమైనా 100 కోట్లు తీసుకొని సీట్ ఇచ్చినా కూడా ఇట్లాంటి గడపల దగ్గర కూడా అక్కడ నగరీ ప్రజలు ఈమెకి రానికుండా చేస్తారు. సైబరాబాద్ మొక్కనని ఆమె ఆ మొక్క ఏం చేసిందంటే బొక్క పెట్టుకుంది. ఈరోజు లాస్ట్కి ఆ మంత్రి పదవి కోసం 150 కోట్లు ఇచ్చిందంటే అమ్మ నీకు మంత్రి పదవి కాదు, పదవి మీద అంత ఆకాంక్ష, అంత ఆరాటన. డబ్బులు బీద ప్రజలకి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బీద సామాన్యమైన ప్రజ మహిళ నాకు ఇబ్బంది వచ్చిన కలిస్తే 50,000 రూపాయలు ఇస్తే ఒక టికెట్ కొనుక్కోలాగా లోపలికి వెళ్ళాలా అంటే వీళ్ళు మినిస్టర్లా, వీళ్ళు ఎమ్మెల్యేలా, వీళ్ళు మంత్రిలా. ఛీ, ఇట్లాంటి సిగ్గుమాని మంత్రులు, సిగ్గుమాని ఎమ్మెల్యేలు, సిగ్గుమాని చర్చి, ఇట్లాంటి వాళ్ళకి నిజంగా అండి తెలంగాణలో ఏ గతి జరిగిందో సేమ్ ఆంధ్ర రాష్ట్రంలో అదే గతి జరుగుతుంది. మీరు ఎవరైనా సరే పంజం కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటే రండి అని చెప్తున్నారు. చివరిగా ఈ రోజున ప్రతి చోట కూడా అంటే ఒకవైపు ఏమో వ్యవసాయం దండగని చెప్పి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి, పురుగుల మందులు దాగి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు చివరికి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి జీతాలు రాలేదని చెప్పి అనంతపురంలో ఒక వ్యక్తి సూసైడ్ కటం చేసిన పరిస్థితి. ఈ రోజున ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారు అంటే నామినేటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ డ్వాక్రా మహిళలు కానివ్వండి, లేకపోతే వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి వేడుకునే పరిస్థితి. ఇక ఎవరిని ఉద్ధరిద్దామని ఆయన ఒక్క ఛాన్స్ అడిగారంటారు. మాట ఇచ్చి మాట తెప్పిన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే సైకో జగన్మోహన్ రెడ్డి. ఇవాళ డోక్రా వాళ్ళకి మోసం చేశాడు, అంగన్వాడీ వాళ్ళకి మోసం చేశాడు, ఆశా వర్కర్లకి మోసం చేశాడు, ఇవాళ ఉద్యోగస్తులకి మోసం చేశాడు, లాస్ట్కి పోలీసు వాళ్ళకి కూడా మోసం చేశాడు. మోసం చేయలేని నాయుడు ఈయన 3 ఇటుకరాళ్ళ పెట్టలేని వాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కడతాడంట. ఎవరబ్బా సబ్బుతో అని నువ్వు అక్కడ పోయి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు 1000 కోట్లు పెట్టి పెడుతున్నావు అని మేము అడుగుతున్నాము. నీకు ఇదే బుద్ధి చెప్తారు. నువ్వు
రేపు ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళటం నీకు తప్పదు. చంచల్గూడలో జైల్లో కూర్చుంటాం నీకు తప్పదని ఈ ప్రజలంతా కూడా 5 కోట్ల మంది ప్రజలంతా కూడా నీకు సిద్ధంగా ఉన్నారు, తరిమి కొడతానికని చెప్తున్నాం. మేడం, నిన్న మంగళగిరిలో ఆర్కే గారి రాజీనామాతో ఇక వైసీపీ పతనం ప్రారంభమైందని ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితి. అంటే ఈ రోజున